హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మా పాపకి నేను సెర్లాక్స్ అయితే ప్రిపేర్ చేశానమాట. సో సెర్లాక్స్ వచ్చేసి ఒకటి రైస్ సెర్లాక్ అండ్ ఇంకొకటి రాగి సెర్లాక్, ఇంకొకటి ఉగ్గు. సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశాను అండ్ మా బేబీకి ఏమైతే ఫీడ్ చేస్తున్నానో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. సో మా పాప వచ్చేసరికి ఇప్పుడు 6 months ప్లస్ అనమాట. ఇంకా సాలిడ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేను యాపిల్ అండ్ క్యారెట్ ప్యూరీస్ అయితే స్టార్ట్ చేశానండి. తర్వాత వచ్చేసి ఇలా రాగి సెర్లాక్ అండ్ రైస్ సెర్లాక్ ఉగ్గు తర్వాత స్టార్ట్ చేశానమాట. సో రాగులు వచ్చేసి ఏంటంటే ముందు రోజు నైట్ మేము 1 kg రాగులను అయితే వాటర్లో నానబెట్టామన్నమాట. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసి నానబెట్టేసాము. అండ్ అలాగే ఇక్కడ రైస్ కూడా ఒక చిన్న కప్పులో రైస్ కూడా తీసుకొని దాన్ని కూడా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అయితే ఇంకా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి. సో ఇలాంటి కాటన్ క్లాత్ మీద అయితే ఇంకా రైస్ని మొత్తం అయితే ఆరబెట్టాలన్నమాట. సో అవి మొత్తం డ్రై అయిపోవాలి. ఇవి రెండు ముందు రోజు నైట్ అయితే ఇలా చేశానండి. సో దీని మీద అయితే రైస్ డ్రై అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇంకా రాగులు కూడా మంచిగా నానిపోతాయి. సో ఈ విధంగా ఈ 2 సెర్లాక్స్ కోసం అయితే నేను ముందు రోజు అయితే ఈ ప్రిపరేషన్స్ అయితే చేశాను. అన్నీ ఒకే రోజు అవ్వలేదండి. సో ఒక 3-4 డేస్ పట్టిందనమాట అన్నీ ప్రిపేర్ అవ్వడానికి. ఎందుకంటే నాకు రాగులు మొలకలు రావడానికి టైం పట్టింది, అసలు తొందరగా రాలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను కదా, ఇంకా ఈ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ చూసారు కదా, రైస్ మంచిగా అయితే డ్రై అయిపోయాయి. సో ఇంకా వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో తీసుకొని దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. సో అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట గెరిటితోని, లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో మాడిపోతే ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలా కంటిన్యూస్గా అయితే తిప్పుకుంటూ ఉండాలి. మనకి రోస్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. రోస్ట్ అయినట్టు తెలియడానికి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇంకా అలా అవ్వగానే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని అది మొత్తం వేడంతా పోయి చల్లగా అయ్యేదాకా అయితే ఉంచుకోవాలన్నమాట. సో వన్స్ అవి కూల్ అయిన తర్వాత ఇంకా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే చిన్న అమౌంటే చేస్తున్నానండి, అన్నీ ఎక్కువ చేయట్లేదు అనమాట. ఒక్క రాగి పిండి మాత్రమే ఎక్కువ పడుతున్నాను, ఎందుకంటే ఇంట్లో అందరం రాగి జావ తాగుతాం కాబట్టి అది పాపకి అండ్ మాకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను రాగులు ఒక్కటి ఎక్కువ నానబెట్టాను అనమాట. ఇంక ఇక్కడైతే రైస్ అయితే మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టిన తర్వాత మనకి జల్లెడది ఉంటుంది కదండి, సో పిండి జల్లెడ, సో దాంతో అయితే ఇంకా జల్లిచ్చేసుకుంటున్నాను అనమాట. సో కొన్ని మంత్స్ అయిన తర్వాత జల్లియకుండానే ఇలా పెట్టేసేయచ్చండి, ఎందుకంటే ఇప్పుడు 6 months ప్లస్సే కాబట్టి ఇలా పిండి జల్లించుకొని పెట్టడం బెటర్ అనమాట. సో అందుకే ఇంకా జల్లిచ్చేసి ఇలాంటి గ్లాస్ కంటైనర్స్ అయితే నేను తీసుకున్నాను డీమార్ట్లో ఈ సెర్లాక్స్ కోసం అని చెప్పేసి. సో ఫస్ట్ రైస్ సెర్లాక్ అయితే అయిపోయింది కదా, ఇంకా దీంట్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను. నాకు ఇంత క్వాంటిటీ అయితే అయిందండి. సో ఇది నాకు వచ్చేసి ఒక 3-4 weeks దాకా అయితే వస్తుంది, ఎందుకంటే కంటిన్యూస్గా అయితే నేను ఇది సెర్లాక్ అయితే పెట్టాను, మధ్యలో చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో రైస్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి రాగులు. సో నైట్ అంతా నానబెట్టాం కదా, సో మంచిగా అయితే నానిపోయాయి. ఇంకా ఇప్పుడు ఒక్కసారి వాష్ చేసేసుకొని ఈ వాటర్ అంతా పోయేలాగైతే నేను పిండి జల్లెడ ఉంటుంది కదా, సో అదే జల్లెడలో మొత్తం అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో వాటర్ అన్నీ పోతాయని చెప్పేసి ఇలా బకెట్ మీద అయితే పిండి జల్లెడ పెట్టి దాంట్లో రాగులు అయితే పోసేసాను. వన్స్ ఈ వాటర్ అంతా కూడా అయిపోయిన తర్వాత అయితే ఒక కాటన్ క్లాత్లో అయితే పెట్టి ముడి వేసి పక్కనైతే పెట్టాలండి, గాలిపోకుండా. సో వాటర్ ఇక్కడ కారే అంతలోపు అయితే నేను బేబీకి అయితే ఫస్ట్ యాపిల్ ప్యూరీ పెడదామని చెప్పేసి యాపిల్ అయితే పీల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ తనకి పెట్టింది నేను క్యారెట్ ప్యూరీ అండి, తర్వాత యాపిల్ ప్యూరీ పెట్టాను అనమాట. ఇంకా మెల్లిమెల్లిగా ఇవి అయితే స్టార్ట్ చేశాను. అండ్ మధ్యలో ఈవినింగ్ టైమ్స్ అలా అయితే తనకి ఫ్రూట్ ఏదో ఒకటి, వాళ్ళకి స్లిప్పర్స్ ఉంటాయి కదండి, సో దాంట్లో అయితే
వేసి నేను ఫ్రూట్స్ అయితే ఇచ్చాను. ఆరెంజ్ ఫీడ్ చేశాను తనకి, బనానా ఫీడ్ చేశాను, ప్రొమోగ్రానెట్, పపాయ ఇలా అప్పుడప్పుడు తనకి ఈవినింగ్ టైమ్స్ అయితే ఇస్తూ ఉంటాననమాట. ఇంకా ఇక్కడ చూసారు కదండీ కాటన్ క్లాత్. ఈ క్లాత్‌లో అయితే మేము ముడి కట్టి గాలిపోకుండా అయితే పక్కనైతే పెట్టాము. నాకు 2 డేస్‌కి టైం పట్టిందండి. ఫస్ట్ డే అసలు మొలకలు రాలేదనమాట. సెకండ్ డే అయితే వచ్చాయి. ఇంకిక్కడ యాపిల్స్‌ని ఏం చేశానంటే వాటర్ పోసైతే బాయిల్ చేశానండి. ఆ వచ్చిన బాయిల్ అయిన యాపిల్‌ని ఏంటంటే మనకి టీ జల్లెడ ఉంటుంది కదా! సో, దాంట్లో వేసి నేను ఈ ప్యూరిన్ అయితే సెపరేట్ చేశాను. మిక్సీ అయితే ఏం వేయలేదు. ఇంకా రాగులైతే 2 డేస్ తర్వాత మాకిలా మొలకలైతే వచ్చాయండి. చూసారు కదా! ఇది కూడా చాలా తక్కువ వచ్చాయి. సరే అని చెప్పేసి ఇంకా వీటినైతే ఫస్ట్ ఎండలో అయితే పెట్టేసాము తర్వాత. సో, ఎండలో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే ఒకటే ప్లేట్‌లో బాగా ఎక్కువ రాగులు పడ్డాయని చెప్పేసి ఇంకా కొంచెం పల్చగా ఉంటే తొందరగా డ్రై అయిపోతాయని చెప్పేసి నేను 4 ప్లేట్స్‌లలో అయితే ఇలా పెట్టాను. ఇక్కడైతే మంచిగా ఈవినింగ్ లోపైతే మంచిగా డ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు మనమైతే వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో, అన్నీ సేమేనండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఏది కూడా పెట్టుకోవద్దనమాట. సో, హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే మనకి మాడిపోతాయి. సో, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో, అందుకే చాలా తక్కువ ఫ్లేమ్‌లో పెట్టయితే మనం రోస్ట్ చేసుకోవాలి. సో, రాగులు రోస్ట్ చేసుకోవడం కోసమైతే నేను ఇలాంటిదైతే ఒక కడాయి అయితే పెట్టుకొని రోస్ట్ అయితే చేసుకున్నాను. సో, ఏదైనా కానీ ఒక 5 మినిట్స్ 4-5 మినిట్స్ అయితే టైం పడుతుందండి మంచిగా రోస్ట్ అవ్వడానికి. సో, నాకు కూడా ప్రతి దానికి కూడా 4-5 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా రాగులు కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా పిండి పట్టించేసి మిక్సీలో గ్రైండ్ చేసేసి ఇంకా దాన్ని కూడా జల్లెడ పట్టుకొని పిండిని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. ఇంకా రోస్ట్ అయితే అయిపోయినాయండి. సో, మంచిగా ఇప్పుడు రాగులను అయితే పిండి పట్టించుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ అండి. అనుకుంటాం కానీ సెర్లాక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి చెయ్యాలి అని చెప్పేసి. బట్ దానికి చాలా ఓపిక ఉండాలన్నమాట. ఏ సెర్లాక్ చేసినా కానీ దానికి చాలా టైం పడుతుంది. అలాగే నాకు కూడా చాలా టైం పట్టింది. 3 సెర్లాక్స్ ప్రిపేర్ చేసేంత వరకు అయితే నాకు అంటే రైస్ సెర్లాక్ తొందరగానే అయిపోయింది. ఉగ్గు తొందరగానే అయిపోయింది. ఈ రాగి సెర్లాక్ చేయడమే నాకు పెద్ద టాస్క్ అయిపోయిందండి. సో, ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకైతే చాలా టైం పట్టింది. సో, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇక్కడ పిండి జల్లెడలో అయితే పిండి సపరేట్ చేసుకున్నాను. చెప్పాను కదా ఇంట్లో అందరం మేము రాగి జావ తాగుతాం కాబట్టి ఎక్కువ అమౌంట్ అయితే చేసుకున్నాము. అదైతే పక్కనైతే పెట్టానండి. ఇప్పుడే మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం హాట్గా అయితే ఉంటుంది. అది కూల్ అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ లోపైతే నేను ఉగ్గుకి ఏమేమి తీసుకున్నానో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఉగ్గు కూడా నేను చాలా తక్కువే చేశానండి. ఈ చిన్న టీ కప్ ఉంది కదా, టీ గ్లాసు, ఈ గ్లాసుడే నేను రైస్ అయితే తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ కూడా దీనికి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను అనమాట. సో, ఇక్కడ చూసారు కదా కందిపప్పు హాఫ్ టీ కప్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే పెసరపప్పు, శనగపప్పు అయితే దానికన్నా కొంచెం తక్కువ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే పల్లీలు కూడా సేమ్ అండి. జీడిపప్పు, బాదం అండ్ మా దగ్గర వేయించిన మినపప్పు ఉందనమాట. సో, దాన్ని కూడా హాఫ్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ జీలకర్ర, వాము కొంచెం అయితే తీసుకున్నాము. అయితే ఇక్కడ జీలకర్ర, వాముని మనం వాష్ చేయకూడదు. ఏంటి అంటే అండ్ మళ్ళీ మనం కంటిన్యూస్గా మనం వీటితో పాటు రోస్ట్ చేయకూడదనమాట. అవి ఏంటంటే ఎక్కువ హీట్ అయితే చేదొస్తాయి కదా, అందుకే వాటిని మాత్రం నేను అన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ బంద్ చేస్తాం కదా, సో ఇవి యాడ్ చేస్తానన్నమాట. సో ఆ హీట్కి ఇవి కొంచెం రోస్ట్ అయితే అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇంకా వాటిని ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. సో పిల్లలకి ఇది వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఇంకా మనం దీంట్లోకి చాలా యాడ్ చేసుకోవచ్చు అండి. పెసర్లు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే
రెడ్ పప్పు ఉంటుంది కదా, అది ఏ పప్పు, మైసూర్ పప్పు అంటారనుకుంటా. సో మైసూర్ పప్పు, ఇంకా వాల్నట్స్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అవైతే అవైలబుల్గా లేవు కాబట్టి ఉన్న వాటిలలో నేనైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను. సో వాష్ చేసుకొని అలా జాలి గంటలో అయితే పెట్టానమాట, వాటర్ అంతా పోయేంతవరకు. ఇంక ఇక్కడ వచ్చేసి రాగి పిండి అయితే చల్లారిపోయిందండి. సో చల్లారిపోయిన దాన్ని ఇలా నేను చెప్పాను కదా కంటైనర్స్ తీసుకున్నానని చిన్న చిన్నవి, ఇంకా పాపకు వచ్చేసి చిన్న గ్లాస్ దాంట్లో అయితే తీసుకున్నాను. మిగతాది మొత్తం కూడా ఒక డబ్బాలో అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత ఇంక ఇక్కడ కాటన్ క్లాత్ మీద వేసి ఇవన్నీ డ్రై అయ్యేదాకైతే ఉంచుకున్నాను. ఇవి డ్రై అయిన తర్వాత ఒక్కసారి అయితే ఎండలో పెట్టానండి. సో మంచిగా ఇవి ఎండకి ఎండిన తర్వాత అప్పుడు వీటిని రోస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ అండి. మనకి ఇది ఏంటంటే రాగులైనా కానీ రైస్ అయినా కానీ ఇది ఇప్పుడు అన్నీ ఉగ్గు కోసం మిక్సర్ తీసుకున్నాం కదా, ఇవన్నీ రోస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఒక స్మెల్ అనేది వస్తుందండి. సో ఆ స్మెల్ వస్తుంది అని అంటే మనకి మంచిగా రోస్ట్ అయినట్టు అనమాట. సో ఇది కూడా సేమ్ అండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే రోస్ట్ చేసుకున్నాను. సో నాకు ఇంకా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని కూడా సేమ్ పిండి పట్టేసుకొని ఇంకా జల్లించుకున్నాను అనమాట. సో ఇంకా దీన్ని కూడా ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నానండి. ఇంకా ఇలా ఈ 3 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశాను పాప కోసం. ఇంకా కొన్ని సెర్లాక్స్ అయితే చేస్తానండి, అవి నేను ఫర్దర్ వ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే ఈ వ్లాగ్లో ఉగ్గు, రైస్ సెర్లాక్ అండ్ రాగి సెర్లాక్ అయితే ఎలా చేశానో మీ అందరితో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా బేబీకి ఏమైనా ఫీడ్ చేస్తే నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. సో చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్స్లలో, చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. సో నేను కూడా కొన్ని ఫాలో అయ్యి అయితే బేబీకి అయితే ఫీడ్ చేయాలి ట్రై చేసి. ఇంకా ఇక్కడ నా గ్లాస్ కంటైనర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, ఒక దాంట్లో రాగి అండ్ ఒక దాంట్లో రైస్, ఒక దాంట్లో వచ్చేసి ఉగ్గు. సో ఇదేనండి వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.